చంద్రబింబమును బోలు వదనము గలవాడనియు భగవంతునకు జటాధరత్వము మిథిలాధిపతి జ్వలించుచున్నట్టియు ప్రకాశించుచున్నట్టివియు వాడివియుగను ఆయుధములు ఆ చేతుల యందు సంసక్తములై వెలిగినవి అనియు అనేక శతసహస్ర సంఖ్యాకములైన ప్రళయకాలాన్ని తుల్యకాంతులు కలిగి భయంకరములైన వివిధాయుధములు ఆ బాహువులందు సంసక్తములై మహా తేజస్సుతో శత్రువులయగు దైత్రేంద్రులకు భీతిగొల్పినవై సర్వదేశ వ్యాప్తములై అంతటను భక్తులకు అభయమిచ్చినవై ఘోరములను సౌమ్యములను అగు తేజస్సుతో జ్వాజ్వల్యమానములై తమ కిరణములతో వెంటనే సూర్యచంద్రులను తేజోవిహీనులుగా చేసినవి. ఈ అద్భుత రూపాన్ని స్కాందపురాణం ఇంకా ఇలా వర్ణించింది. అద్భుతమైన కిరీట శ్రేణిచే ఒప్పి నానావర్ణ భాసురమైన సర్వాకారుడైన భగవంతుని ఆ రూపు ప్రళయకాలమందలి కిరణ పరంపరలతో నొప్పిన సహస్రకిరణుడగు సూర్యుని వలె ప్రకాశించెను. వెలుగుచున్న మోముగలదియు నిర్మలమును శోకరహితమును గొప్పదౌ తన తేజస్సుతో ప్రాజ్వల్యమానమును అద్భుత నేత్రములు గలదియు సర్వాదియునగు ఆ దేహము ప్రదీప్తమైన ప్రళయకాలాగ్ని వలె శోభిల్లెను అని వెనువెంట నుదాహృదములైన వచనాంతరముల చేతను మృదువులై చక్కనైన చెక్కిళ్లతోడను కుండలములతోడను శోభిల్లు నదియు అని తొడగి సౌమ్యము ఉన్నత వక్షస్థలము గలదియు విశాల నయనము గలదియు దివ్య గంధపు మోయిపూత గలదియు భుజములపై నుండి జారుడు దివ్యమైన వైజయంతి మాల గలదియునగు ఆ దేహము మెరుపుల తీగల వలె మాలలచే వెలుగొందెడు మొయిలు వలె విలసిల్లెను. యజ్ఞము అధ్యయనము దానము మున్నగు వానిని రక్షించుచున్న వానిని అధర్మమందే ఆసక్తులగు నీచులను అణిచుచున్న వానిని. ఈ వర్ణన మనకు కళ్ళకు కట్టినట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అసలైన రూపము అనగా ప్రత్యక్షమైన వామన పురాణం ఇలా వర్ణించుచున్నది. సప్త మహర్షులు తిరుమల కొండపై అవతరిస్తున్న స్వామి వరాహ రూపాన్ని ఆకాశంలో నిలబడి శ్రీనివాస భగవానుని స్తోత్రం చేసిన వర్ణన మన హృదయాలను పునీతం చేసేలా ఇలా ఉన్నది. 1000 సూర్యుల వలెనున్న చక్రము చేత పట్టిన నీకు ప్రణామము ఓ విష్ణుదేవ.